హలో గైస్, అసలు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే తమ్నైల్ లో చూసే ఉంటారు కదా, తప్పేవరిది? కోవా బన్ అమ్ముకునే వాళ్ళదా, లేక ఏదో ఒక టాపిక్ కోసం వ్యూస్ కోసం కష్టపడి వ్యాపారం చేసుకునే అమాయకులను బదనం చేసే కొందరు యూట్యూబర్స్ దా? చూడాలని ఉందే. వీడియోలో నిజానిజాలు తెలుసుకుందాం. అర్థమయ్యేటట్టు క్లియర్ గా చెప్తాను, వినండి. మామూలుగా జాతర అంటే ప్రతి ఒక్క వ్యాపారి ఏదో ఒక తినే వస్తువు ఖచ్చితంగా అమ్ముకోనికి వస్తూ ఉంటారు. అలాగే ఈ వలి అనే ఒక వ్యాపారి పాలకోవాతో చేసిన బన్ని అమ్ముకోవడానికి మేడారం జాతర వచ్చిండు. సరే, అతని వ్యాపారం ఏదో అతను చేసుకుంటుండు, ఓకే. ఇక్కడ మెయిన్ థింగ్ అతను ఎక్కడ దొరికాడంటే పాలకోవాలో కల్తీ ఉందని. అసలు ఆ పాలకోవాలో కల్తీ ఉందని ఎవరు చెప్పిళ్ళు? లేదా మీరు దాన్ని తిని టెస్ట్ చేసి అరే ఇది బాలేదని చెప్పి వచ్చి అతన్ని నిలదీశారా? ఇన్ని సంవత్సరాల కంచెలు లేనిది ఇప్పుడే వచ్చిందా? పాపం అమాయకుడు దొరికాడు కదా అని ఏదో ఒక వీడియో కోసం అతన్ని గుచ్చి గుచ్చి అడిగితే ఎవరికైనా సరే సడన్లీ చెమటలు రావా చెప్పండి? ఇంకో విషయం ఫ్రెండ్, అసలు ఇక్కడ కోవా బన్ కల్తీ ఉందో లేదో తేల్చి చెప్పాల్సింది ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు. మనమే తేల్చి చెప్పేస్తే ఎలా? కరెక్ట్ పుల్లారావు. పాపం ఇక్కడ 10 రూపాయలకే బన్ అమ్ముతున్నాడు కాబట్టి అది తక్కువ క్వాలిటీ అయిపోయింది. లేదా దాన్నే 50 100కు అమ్మితే అది మంచిదైపోతుంది కదా. ఇక్కడ ధరని చూసి మంచిదో కాదో చెప్పడం ఏంటండి? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మామూలుగా మనందరం అప్పుడప్పుడు రోడ్ సైడ్ ఫుడ్ టిఫిన్ ని తింటూనే ఉంటాం. హోటల్ కంటే ఒక 10-15 రూపాయలు తక్కువకే పెట్టి అమ్ముతూ ఉంటారు కదా. కానీ టేస్ట్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? రోడ్ సైడ్ ఫుడ్డే. అందుకే ఎవరిని పడితే వాళ్ళని అమాయకులను చేసి ఇలా వ్యూస్ కోసం భయపెట్టి చేయకూడదు. పాపం ఏదో పేదవాడు గతి లేక ఆ 10 రూపాయలకు కోవా బన్ తయారు చేసి అమ్ముకుంటుంటే మనం ఇలా అనవసరంగా అతనిపై నిందలు వేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు అతని ఒక్కని పేరు ఖరాబ్ చేయడం వల్ల సగటు పేదవారి అందరి పేరు బదనం అయిపోయింది. ఇలా వ్యాపారం చేసుకునే వారు ఎంతమంది లేరు లోకం మీద. ఏదో ఇంటి దగ్గర తక్కువ పెట్టుబడితో తయారు చేసుకొని వచ్చి ఇలా రోడ్ సైడ్ అమ్ముకునే ఎంతో మంది కడుపు కొట్టినట్టే అవుతుంది కదా ఫ్రెండ్స్. పాపం ఈ వలి కోవా బన్ విషయాన్ని ఇంతటితో ఆపేసి ఎంతో మంది పెద్ద పెద్ద హోటల్స్ లో, రెస్టారెంట్ లో పెద్ద పెద్ద స్కామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిని అడ్డుకొని నిలదీయడం చాలా ముఖ్యమని నేను చెప్తాను. అంతెందుకు ఎన్నో పెద్ద పెద్ద మటన్ షాపులలో కూడా మాంసం కల్తీ జరిగింది. దాన్ని నిలదీయండి. పెద్ద పెద్ద చేపల చెరువులలో కల్తీ జరుగుతుంది. చేపలకి కోడి కాళ్ళు, కోడి పేగులు వేసి వాటిని పెంచుతున్నారు. అవి తింటే మన ఆరోగ్యానికి హాని జరగదా? ఇలాంటి విషయాలపై స్పందించండి. మీడియా వాళ్ళు, యూట్యూబర్స్ ఎవరైనా సరే తప్పును తప్పే అని చెప్పండి, కానీ తప్పు లేని చోట కూడా తప్పు ఉందని సృష్టించకండి. నిజంగా ఎవరైతే ముస్లింలు ఒకవేళ నిజంగా తప్పు చేస్తే ప్రశ్నించడానికి, అది ముస్లిం గాని, క్రిస్టియన్ గాని, హిందూ గాని ఎవరన్నా గాని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నేను ఒక యూట్యూబర్నే కాబట్టి చెప్తున్నాను. నిజాన్ని మాత్రమే మాట్లాడదాం ఫ్రెండ్స్. పాపం ఈ 2 రాష్ట్రాలలో ఎక్కడ చూసినా సరే అతని టాపిక్ వస్తూ ఉంది. ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా సరే ఆ టాపిక్ మాట్లాడుతున్నారు. పాపం అతని ఫ్యామిలీ ఎంత సఫర్ అయి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అయినా కూడా ఈ విషయం పైన జనాలు 50% మంది తప్పే అని అంటున్నారు, 50% మంది కరెక్ట్ అని అంటున్నారు. పాపం అతని ముఖం చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, అతను తప్పు చేయలేదని. దయచేసి ఇలాంటి పేదవాళ్ళను టార్గెట్ చేయకుండా బయట ఎన్నో స్కామ్ జరుగుతున్నాయి, వాటిపై నిఘా పెట్టాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎక్కడైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి టాపిక్స్ పై నేను ఎప్పుడు స్పందిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ ఉద్దేశం ఏంటో తప్పకుండా కామెంట్ లో తెలియజేయండి. తప్పు కోవా బన్ అమ్ముకునే వారిదా లేక మీడియా వారిదా? అలాగే నీ దగ్గర కూడా బర్నింగ్ ఉంది, పైకి వస్తావురా.